ఇప్పుడు సికింద్రాబాదు ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మా తండ్రులు, తాతలు, ముత్తాతలు సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర ఇప్పుడే దేశపతి గారు చెప్పినట్టు ఒక రైల్వే స్టేషను, ఒక గాంధీ హాస్పిటల్, ఒక మోండా మార్కెట్, ఒక మాంకాళి జాతర, పెరేడ్ గ్రౌండ్స్ కానివ్వండి, ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, మహబూబ్ కాలేజ్ కానివ్వండి, రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి బొల్లారం ప్రాంతం కానివ్వండి, ఆ మట్టితోని, ఆ భూమితోని మాకున్నటువంటి అనుబంధం, సంబంధం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మరి మా తల్లిదండ్రుల పేరే మార్చే పద్ధతిలో ముందుకు రావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ఏంటంటే మా అస్తిత్వం, మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రజల హక్కుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కావచ్చు, ఎప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రాంతం. హైదరాబాద్ జంట నగరాలంటే ట్విన్ సిటీస్ అనగానే ట్యాంక్ బండ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్. మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కన పెట్టి ఈ తుగ్లక్ పనులు, పనికిరాని పనులు, పేర్లు మారుస్తా, మీ తల్లిదండ్రుల పేరు మారుస్తా, మీరున్న ప్రాంతాల పేర్లు మారుస్తా, నీకెవడంటే అధికారం ఇచ్చింది? ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజలు శాశ్వతం, అక్కడ ఉన్న అస్తిత్వం శాశ్వతం. అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టు పేర్లు మార్చుకొని పోతే అల్టిమేట్గా మా ప్రభుత్వం వస్తే ఏం